ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో బలపడుటకై ఈ కార్యక్రమాలను ఏర్పరచడం జరుగుతుంది. ఈ యొక్క లైవ్లో మొదటి నుంచి లాస్ట్ వరకు వీక్షించి పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మీరందరూ కూడా మాతో కలిసి ఏకీభవించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీవు చూపిన ప్రేమ, కృపా, కనికరములను బట్టి మమ్మల్ని అందరిని కూడా ప్రేమించి మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి ఉంచి ప్రభువా, మరొక సమయంలో మేమందరం ఈ రీతిగా కలిసి మా కుటుంబాలలో నీ నామాన్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి యొక్క హృదయాలను ప్రభు నీ వైపు నడిపించి ఈ కార్యక్రమాన్ని ఆఖరి వరకు చూసి ప్రభు నీ ఉన్నతమైన ఉద్దేశాల్లో ప్రతి ఒక్కరు నడిపించబడటానికి సహాయం దయచేయండి. నా ప్రభువా, నా దేవా, ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా నీవు బలపరచండి. దీని వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన ప్రభు సహోదరుని అలాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది హృదయాలను బలపరచడానికి నీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడమని ప్రభు, ఎవరు కూడా నిర్లక్ష్యంగాను అశ్రద్ధగాను ఉండకుండా నీ నామము యందులి భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులతో నిన్ను స్తుతించడానికి సహాయం దయచేయమని ఈ కార్యక్రమం అంతయు కూడా మా పక్షం నుండి మా తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనందరం కలిసి దేవుని నామాన్ని పాటల ద్వారా స్తుతిద్దామండి. మీరున్న ప్రదేశంలో మాతో కలిసి చప్పట్లు కొడుతూ పాటను పాడుతూ సంఘంలో ఎలాగైతే ఆరాధన చేసుకుంటున్నామో ఆ విధంగానే మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని కూడా మీ చుట్టూ చేర్చి దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దామండి. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా అనేటువంటి పాటను పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము, నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. అందరూ కలిసి పాడండి. నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడును నేనయ్యా, నిన్ను ప్రార్థించడానికి
వెనుకాడను నేనయ్యా. నాకున్న టైము, నాకున్న ఫేము, నాలోని జోరు, నాలో హుషారు. నాకున్న టైము, నాకున్న ఫేము, నాలోని జోరు, నాలో హుషారు. నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం జీవిస్తానయ్యా. నీ పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న చదువు, నాకున్న పరువు, నాకున్న పదవి, నాకున్న చెలిమి. నాకున్న చదువు, నాకున్న పరువు, నాకున్న పదవి, నాకున్న చెలిమి. నీ పని కోసం ప్రక్కన పెడతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నీ పని కోసం ప్రక్కన పెడతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే. అందరూ కూడా హృదయపూర్వకంగా దేవునితో ఒక మంచి ఆత్మీయమైన సహవాసం కలిగి, మన తండ్రి ఆయనే, మన దేవుడు ఆయనే, మన ప్రతి పరిస్థితిని కూడా విడిపించేది ఆయనే. కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నీవే నా సహాయకుడుగా ఉండి నన్ను నడిపించండి అని హృదయపూర్వకంగా ఆయనకి స్తుతులు చెల్లించండి. హల్లెలూయా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. నా తండ్రి నీవే,
నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగులకుండా నన్ను కాపాడు ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగులకుండా కాచేనే ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడుండే నా తండ్రివే. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడుండే నా తండ్రివే. వేయి మంది ఎడంకు కూలి నాకు గాని బెదరకుండా నన్ను వేయి మంది కుడి ఎడమకు కూలి నాకులును గాని బెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. అందరూ హృదయపూర్వకంగా యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కలిసి ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని, ప్రభువా నా తండ్రివి నీవే, నా దేవుడు నీవే, నా ప్రతి ఆపత్కాల దినముల్లో సహాయకుడవు నీవే, నీవు లేనిదే నేను బ్రతుకలేను ప్రభువా, ఒక క్షణము కూడా బ్రతుకలేను తండ్రి. నీ చిత్తానుసారంగా నన్ను నడిపించగలిగిన గొప్ప దేవుడవు. ఈ సమయంలో మేమందరం కలిసి ప్రభువా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాం తండ్రి. మా జీవితాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి దొరుకుతుంది? కేవలం నీ వలన మాత్రమే మాకు సహాయం దొరుకును ప్రభువా. నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన కౌగిలిలో మమ్మల్ని దాచి ఉంచండి. యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలంలో నుంచి ఆత్మపూర్ణులై ప్రార్థన చేయండి. యేసయ్యా నాతో నీవు ఉండండి. నా బ్రతుకులో నీవు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యములని కృపను బట్టి స్తోత్రాలు. నా జీవిత కాలమంతా నీ నామాన్ని స్తుతిస్తాను ప్రభువాని హృదయపూర్వకంగా. ప్రభువా నా తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలని హృదయపూర్వకంగా. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలయ స్తోత్రాలయ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ఈ దినమున మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మీరు చూపినటువంటి కృప కనికరాలు అద్భుతమైనవి, మా తలంపులకు అందనివి. నీవు చూపిన కార్యాలు మా చెవులకు వినపడనివి, ఆగోచరములైన నీ కార్యములు మా బ్రతుకులో నీవు చేసిన కృప. భయంకరమైన ఈ పరిస్థితుల్లో మమ్మల్ని నీ చాటున నీ భద్రతలో ఉంచినందుకు స్తోత్రాలు. నీ నామాన్ని స్తుతిస్తుండగా మీరు మా పక్షం ఉన్నందుకు స్తోత్రాలు. మా జీవిత కాలమంతా నీ నామాన్ని స్తుతించడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ పరిపూర్ణమైన ప్రేమ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ పాటల ద్వారా మహిమ పొందిన దేవా, నీ వాక్యం ద్వారా మాతో మా అందరితో మాట్లాడండి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని ఉజ్జీవిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని ఉజ్జీవింపచేస్తుంది, నీ వాక్యం మమ్మలను బాధలలో నెమ్మదినిస్తుంది. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీ యొక్క శ్రేష్టమైన ఉద్దేశాన్ని మాకు బయలుపరచండి. నీ అడుగు జాడలు నడవడానికి నీ వాక్యం అనే వెలుగును మాతో ఉంచండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ నీ ప్రజెన్స్లో ఉంచండి. నీ సన్నిధి కాంతిని మాపై ప్రకాశింపచేయండి. మా రహస్య పాపములను బయలుపరిచి ప్రభువా ఒప్పుకునే శక్తినివ్వండి. మా యొక్క జీవితాల్లో మీ చెంతన పెడుతున్నాం. పరిశుద్ధపరిచి నీ ఉన్నతమైన అడుగుల్లో మమ్మల్ని నడిపించమని, ఈ రాత్రి సమయంలో మమ్మల్ని అందరూ కూడా నీ కృపలో దాచమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొని పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనందరం కలిసి ప్రభువుని ఇంతవరకు పాటల ద్వారా స్తుతించాం. ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ కూడా బైబిల్ గ్రంథాలను మీ చేత పట్టుకోనండి. దేవుని వాక్యాన్ని అపోస్తుల కార్యంలో అన్నట్లుగా బెరయా సంఘస్థులు వలె
వాక్యము అలాగున్నదో లేదో పరీక్షించుకొని దేవుని వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన సంగతులు మన హృదయాలను రాసుకొని దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడి మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు ఏంటో మనం గ్రహించి దేవుని కోసం మనం ఉన్నతంగా జీవించాలని ప్రభువు పిలుస్తున్నాడండి. గత లైవ్లో మనం నేర్చుకున్నట్లుగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మహత్యం ఎంతో గొప్పది. అందుకనే బైబిల్ గ్రంథంలో చదవబడినటువంటి లేఖనంలో నుంచి మనుషులందరినీ కూడా దేవుడు ఎందుకు చేశాడనేటువంటి ఉన్నతమైన ఆలోచనలు దేవుడు నడిపిస్తున్నాడు. గత వీడియోలో దావీదు యొక్క చేతిలో రాయిని వాడుకున్న దేవుడని, దేవుని పనిలో మనలను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన్ని కూడా ఒక మంచి ఉన్నతమైన సంగతిను మనం కూడా మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. గత పాఠంలో గత యొక్క వాక్యంలో నేర్చుకున్నటువంటి వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడను నేనే. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మనుషులం మనం. దేవుని చేతితో నిర్మించబడినటువంటి మనుషులం మనం. దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మనుషులం మనం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని దేవుడు వాడుకుంటూ దాని సాదృశ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం కూడా దేవుని కోసం వాటికంటే గొప్ప వాళ్ళం మనం అంటున్నాడు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సృష్టి దేవుడు చెప్పిన మాటను వింటుంది, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటిస్తుంది. దానిని చూపిస్తూ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నా మహిమ నిమిత్తం ఏర్పరిచిన నా జనులారా, మీరు కూడా నా నామాన్ని స్తోత్రమును ప్రచురం చేయండి. ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహిమను అనేక మందికి ప్రచురించాలని చదువుకున్నాం కదండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం కదండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఆయన యొక్క మహిమను, ఆయన గుణాలను, ఆయన అదృశ్య లక్షణములను, ఆయన నిత్య శక్తిని, ఆయన మన పట్ల చూపినటువంటి ఆయన కృపను మనమందరం కూడా అనేక మందికి ప్రచురించాలని దేవుడు మనందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా విలువైన వారం. మన జీవితం యొక్క విలువేంటో తెలిసినప్పుడు మనం జీవించే జీవిత విధానంలో మార్పు వస్తుందండి. ఉదాహరణకి మన చేతి విరేలుకు పెట్టుకునే బంగారం యొక్క విలువ తెలిసినప్పుడు దానిని మనం ఎలా వాడాలో మనకు తెలుస్తుందండి. 30,000 పెట్టి ఒక సెల్ ఫోన్ కొన్న వ్యక్తిని అడగండి, దాన్ని ఎంత జాగ్రత్తగా వాడతాడో. ప్రియులారా, ఈ లోకంలో 20-30 వేల విలువ చేసేటువంటి వస్తువుల్ని మనం ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం కదా, వాడుకుంటున్నాం కదా. మరి అంతకంటే శ్రేష్టమైన జీవితం అండి మనం. చాలామంది చెప్తుంటారు, మనిషి యొక్క శరీరం విలువను లెక్కేస్తే కొన్ని కోట్లు విలువ చేసే శరీరం అండి ఇది. ఒక అవయవం పోతే మరొక అవయవం పెట్టడానికి అవకాశం లేనటువంటిది. అంటే మరలా దానిని తయారు చేసేటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ దొరకలేని స్థితి. ఎవరు కూడా చేయలేరండి ఆ స్ట్రక్చర్ని. దేవుడు ఇంత ఉన్నతమైన శరీరాన్ని మనకు అనుగ్రహించాడు. డాక్టర్లకు కూడా అందనటువంటి గొప్ప ఆకృతి అండి మనిషి ఆకృతి. వాళ్ళకు అంతు చిక్కితే రోగము నయం చేస్తారు, వాళ్ళకు అంతు చిక్కకపోతే మనిషి చేతులెత్తేస్తాడు. ఎవరైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా, నా వల్ల కాదండి ఇంకా మీ ప్రాణాన్ని రక్షించడం, మీ ఇష్టం, వెళ్ళిపోండి అంటాడు. ఈరోజున ప్రస్తుత పరిస్థితులు కూడా ఇదే పరిస్థితి కదా. మనిషికి ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత గొప్పవారైనా సరే, ఈ రోజున మనిషి యొక్క ఆలోచన లేకపోతే వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, మన వల్ల ఇంకా ఏం కాదండి, మనం ఏం చేయలేం. మన డబ్బు ఏం రక్షించదు, మన టెక్నాలజీ రక్షించదు, మన పేరు ప్రఖ్యాతులు రక్షించవు. మనల్ని ఎవరు కూడా ఈ పరిస్థితుల నుంచి రక్షించలేరు. ఎవరికి వారే వారి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అవునండి, దేవుడు ఒక్కడే మనల్ని రక్షించగలడు. శరీరం విలువ, దేవునికి
ఎంతో ఇష్టమైనటువంటి మనుషుల విలువ ఈ రోజున మనకు తెలుస్తుంది. ప్రాణం పోతుందేమని భయం కదండి, ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నాం కదండి. ఒక బంగారం పోతుందేమని దాన్ని బీరువాలో దాస్తాం కదండి. ఈ రోజున అలాగే మనిషి కూడా ఉన్నాడు కదండి. ఇంటిలో బంధించబడి ఇంటిలో భద్రం చేయబడుతున్నాం కదా. బయటకు వెళ్తే ఏం జరుగుతుందో తెలియనటువంటి విషయం. లాజికల్గా ఆలోచించిన ఈ రోజున మనకు ఒక విషయం అర్థమవుతుంది. బంగారాన్నే బీరువాలో పెట్టి దాచిన నువ్వు ఈరోజు నువ్వే ఒక ఇంటిలో బందీ అయిపోయావంటే కారణం ఏంటి తెలుసా? బంగారం కంటే నువ్వు విలువైన వాడు అని. ఈ రోజున మనందరం కూడా విలువైన వాళ్ళం. మనందరం దేవుని యొక్క మహిమను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అందుకే అన్నాడు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహంగాను దేవుని సొత్తైన ప్రజలుగాను పరిశుద్ధ జనముగాను మనం ఉన్నామండి. మనం ఉన్నాం. అందుకనే దేవుడు పిలుస్తున్నాడు మరొకసారి. రోజు ప్రతి క్షణం పిలుస్తున్నాడు దేవుడు. చేతులు చాచి ఆయన అమితమైన ప్రేమతో. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతూ ఉంటాం కదా, దేవుని ప్రేమ ఎలాంటిది అనే విషయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం, 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమై చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు చాలా విలువైన వాడివి గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అబ్బా, ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి దేవుడు అత్యల్పమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్న మాట అండి ఇది. సమాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుకునే మాటలు కాదు ఇవి. ఒకవేళ సమాన స్థాయిలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని, అరే నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా అనొచ్చేమో. కానీ దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన గుణాలు, ఆయన మహిమ, ఆయన మహత్యము, ఆయన గొప్పతనం, ఆయన పేరు, ఆయన ప్రఖ్యాత అంతా గొప్పది. మన జీవితము కొరింథీ పత్రికలో చదువుకున్నట్లుగా నీచులైన వారము, తృణీకరింపబడిన వారము, విడువబడిన వారము, జ్ఞానం లేని వారము, దరిద్రులమైన వారము, వెర్రివారము అయినా కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని కింద ఉన్న వానితో చెప్తున్నా గొప్ప దేవుడు అండి. ఎందుకు అంటున్నాడో తెలుసా? మనమంటే దేవునికి చాలా విలువైన వారము. చాలా భద్రంగా చూసుకుంటున్నాడు మనల్ని దేవుడు. ఇప్పుడైనను నా వైపుకు తిరుగుతారేమని చెప్పి ప్రియులారా, దేవుని గుణాతిశయాలను ప్రచురం చేద్దామండి. దేవుని కోసం బ్రతుకుతామండి. దేవుని కోసం మనం జీవిద్దామండి. ఈరోజున ఒక అద్భుతమైన సంఘటన, అద్భుతమైన విషయం మీకు తెలియపరచాలని ప్రభువు నా మదిలో దేవుని మాటలను ఉంచాడు. ప్రియులారా, ఈ ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క వస్తువుని మనం చూస్తున్నప్పుడు అవన్నీ కూడా మనకి జ్ఞానం నేర్పిస్తుంటాయి. సామెతల గ్రంథంలో చదువుతుంటాం కదండి, కొన్ని జీవుల గురించి చెప్తూ చేమ చూస్తూ సోమరి చేమల ఎద్దుకు వెళ్ళి జ్ఞానం నేర్చుకో అంటుంటాడు దేవుడు. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు జ్ఞానం చెప్పే వాటిగా ఉంచాడండి. అందుకనే దేవుడు అంటున్నాడు, సోమరి చేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా అంటున్నాడు. ఇదిగో గాడిదను చూపిస్తూ, ఇదిగో గాడిద తన పని తను చేస్తుందని చెప్పి బిలాముకి నేర్పించాడు. ఏలియా గారికి కాకి ద్వారా ఆహారం పెట్టించాడు ఆజ్ఞ ఇచ్చి. యోనా గారిని మృంగివేసి ఆయనను బయటకెక్కే విధంగా చేశాడు ఒక పెద్ద మత్స్యముని. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల్ని దేవుడు వాడుకొని ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి? నేను ఆజ్ఞాపిస్తే అవన్నీ చేస్తున్నాయి, నేను ఆజ్ఞాపిస్తే అవన్నీ చేస్తున్నాయి, మీరు కూడా వాటికంటే గొప్పవారు, నేను మీకు చెప్పకుండానే నా కొరకు మీరు చెయ్యాలి అని అంటున్నాడు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం, దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తన 19వ అధ్యాయం 1వ చరణం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి కూడా జ్ఞానం చెప్పుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరము వినపడదు. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. వాటి ప్రకటన లోక దిగంతముల వరకు బయలు వెలుచున్నది. ఏమంటాడండి? ఆకాశాలు పనిచేస్తున్నాయంట దేవుని కోసం, జ్ఞానం చెప్తున్నాయంట, బోధ చేస్తున్నాయంట. ఈ రోజున దేవుని సేవకులు ఎంతో కష్టపడి దేవుని కోసం
వారు అన్నీ వదులుకొని నా పిల్లలైన వారు దేవుని యొక్క పిల్లలైన వారిని అనేకమైన వారిని ఆయన వైపు త్రిప్పడం కోసం, ఆయన కోసం బ్రతికించడం కోసం దేవుడు పడుతున్నటువంటి ఆ యొక్క బాధ ఆలోచన ఎరిగి సేవకులుగా పిలువబడుతున్న వారు అనేక మంది దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు భూలోకమంతటికి, లోక దిగంతములంతటికి. ఈ రోజున మనం కూడా అంటున్నాడు కదా, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఏ పనివారు? నమ్మకమైన పనివారు. దేవుని కోసం పనిచేసే నమ్మకమైన పనివారు చాలా కొద్ది మందిగా ఉన్నారు. అయితే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు నమ్మకమైన పనివారుగా ఉండాలని, దేవుని మహిమను వివరించేవారుగా మనం ఉండాలని. దేవుడు గొప్పవాడు, ఆయన చేసిన మనం కూడా ఎంతో గొప్పవాళ్ళం, ఆయన చేతితో నిర్మించబడిన వాళ్ళం మనం. అందుకని అంటున్నాడు, ఆకాశాలను చూపిస్తూ అవి దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు చెప్తుందంట, రాత్రికి రాత్రి చెప్తుందంట. వాటికి భాష లేదు, మాటలు లేవు, వినపడదు, అయినా కూడా దేవుని కోసం చెప్తున్నాయి. కానీ మనకు అన్నీ ఉన్నాయి, మనం దేవుని కోసం చెప్పాలి. ఒకవేళ చెప్పట్లేదేమో, ఈ రోజున దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని చూపించి మన యొక్క హృదయపు మనోనేత్రాలు తెరవాలని అనుకుంటున్నాడు దేవుడు. ఏంటా విషయం అనంటే, ప్రకృతిలో ఉన్న ఒక చిన్న పదార్థాన్ని చూపిస్తున్నాడు. ఒక చిన్న పదార్థాన్ని చూపించి దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చెప్తున్నాడు. మానవుని యొక్క జీవితానికి 2 ప్రాముఖ్యమైనటువంటి పదార్థాలు ఉన్నాయండి మనిషి బ్రతకడానికి. అంటే దేవుడు మనల్ని బ్రతికించాలి, ఆ విషయం ప్రక్కన పెడితే శరీరపరంగా మనిషి బ్రతకడానికి 2 అవసరం. ఒకటి గాలి, ఒకటి నీరు. గాలి లేకపోతే మనిషి బ్రతకలేడు, నీరు లేకపోయినా మనిషి బ్రతకలేడండి. గాలిని ప్రాణవాయువు అంటారు, ఆక్సిజన్. ప్రాణవాయువు అంటే ప్రాణాన్ని నిలబెట్టే వాయువు అని. శరీరానికి ఊపిరి అందకపోతే మనిషి చచ్చిపోతాడు. మనిషి బ్రతికినప్పుడు నోటికి నీరు అందకపోతే కూడా గొంతెండికి చచ్చిపోతాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మనిషికి అత్యంత ఉపయోగమైన, అవసరమైన, అత్యవసరమైనవి గాలి, నీరు. అందుకనే ప్రపంచం ఈ యొక్క పదార్థాల కొరకు ఎన్నో హెచ్చరికలు చేస్తుంటాయి. గాలి కాలుష్యమైపోతుంది, నీరు కాలుష్యమైపోతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, తగుమాత్రపు జాగ్రత్తలు తీసుకోండి, మనం వాడుతున్న వస్తువులని ఎంతో భద్రంగా కాపాడండి, ఈ ప్రకృతి నాశనం అయిపోతుంది అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాలు లేకపోతే ఆర్గనైజేషన్స్, గొప్ప గొప్ప యొక్క సంస్థలు, ఐక్యరాజ్య సమితి కానివ్వండి, లేకపోతే యూనిసెఫ్ కానివ్వండి, లేకపోతే WHO కానివ్వండి, ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదా, శరీరానికి సంబంధించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ యొక్క సంస్థలు చెప్పే విషయం ఏంటంటే, మనకు ఉన్నది చాలా కొద్దిగా ఉంది, దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. అందులో ప్రాముఖ్యమైనది నీరును కూడా చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఇదివరకు యాడ్లు వచ్చాయి, టీవీ ఛానల్స్లో యాడ్స్ వచ్చాయి, నీటిని చాలా జాగ్రత్తగా వాడమని చిన్న చిన్న యాడ్స్. ట్యాప్ ఇప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి, అంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తితో యాడ్ ఇచ్చి ఏమని చెప్పారంటే, గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, సౌండ్ వస్తుంటుంది, నీళ్లు పడుతున్న సౌండ్, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ట్యాప్ను కట్టేసి, నీరు ఉన్నదే కొంచెం, దాన్ని వృధా చేయకండి అని చెప్పి యాడ్స్ ఇచ్చేవారు ఇదివరకు. అంటే ప్రపంచం ఒకటి జ్ఞాపకం చేసుకుందని తెలుసా, మనిషి బ్రతకడానికి నీరు అవసరం, అయితే ఆ నీరు అందరికీ సరిపడగా లేదు, అది చాలా తక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రపంచ సంస్థలు తెలుసుకొని మార్చి 22వ తారీఖున ప్రపంచ జల దినోత్సవం లేకపోతే నీటి దినోత్సవంగా పేరు పెట్టుకున్నారండి. నీటిని జాగ్రత్తగా వాడాలని చెప్పి. మనకున్నటువంటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంటే భూమి మీద ఉన్నటువంటి నీరు చాలా ఎక్కువ శాతం నీరు ఉప్పు నీరు, అంటే సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి. ఈ కాలువలు, నదులు, మనం వాడిన వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి. ఈ సముద్రంలోకి వెళ్ళిపోయే నీరు ఏమైపోద్ది అంటే, సముద్రంలో ఉన్న నీరు ఉప్పుగా ఉంటుంది. సో అది మనుషులు తాగడానికి ఉపయోగపడదు. మన భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క నీటి శాతంలో చాలా ఎక్కువ శాతం ఉప్పు నీరే, బహు తక్కువ శాతం అంటే
3%, 1% అలాగ నీరు, మంచి నీరు మాత్రమే ఉంది. ఆ నీరే మనకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. అందులో కూడా చాలా మట్టుకు నీరు గడ్డలు కట్టేసిందిగా ఉందని మన పుస్తకాల్లో చదువుతుంటాం. విద్యార్థులు చదువుతున్న పుస్తకాలు మనం చదువుతుంటాం. ఎక్కువ శాతం నీరు ఉప్పు నీరని, ఉన్న తక్కువ దాంట్లో ఉన్న నీరు మంచు రూపంలో గడ్డ కట్టేసిందని, అందులో 1% మాత్రమే నీరు ఈ రోజున మంచి స్థితిలో లభ్యమవుతుంది మనం త్రాగడానికని ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తెలియపరిచారు. ప్రియులారి, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనిషికి అత్యంత ఉపయోగకరమైనది నీరని. మనం ఏదైతే నీటి గురించి చెప్పుకుంటున్నామో ఆ నీరు, నీటి బిందువు, ఆ నీటి బొట్టు ఈ రోజున మనిషికి చాలా విలువైనదిగా కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా మాటలు మనం చదువుతుంటే నీటి కొరకు యుద్ధాలు జరిగిన స్థితిని మనం బైబిల్లో చూస్తుంటాం. ఈ రోజున ప్రపంచం అనుకుంటుంది నీటి వలన యుద్ధాలు జరుగుతాయని. ప్రపంచ యుద్ధాలు, రాష్ట్రాల మధ్య యుద్ధాలు. దేనికోసం? నీటి కోసం. మనకు వస్తున్నటువంటి నీటి కోసం ప్రక్కనున్నటువంటి రాష్ట్రాలతో కానీ దేశాలతో కానీ మనకు సరిపడగా దొరకనప్పుడు వాళ్ళతో విభేదాలు కలుగుతుంటాయి మనకి. ఒక నీటి చుక్క కోసం ఈ రోజున మనిషి ప్రపంచాల్లో యుద్ధాలు జరిగే స్థితిని మనం చూడొచ్చు. గత చరిత్రలో చూడొచ్చు, రాబోయే చరిత్రలో కూడా, భవిష్యత్తులో కూడా మనం ఈ విషయాన్ని చూడొచ్చు. అంటే నీరు కొరత ఉన్నప్పుడు దేశాలకి రాష్ట్రాలకి మధ్యలో గొడవలు జరుగుతుంటాయి. బైబిల్లో కూడా స్పష్టంగా ఆ వాక్యాన్ని మనం చూడగలం. మొట్టమొదటి యొక్క యుద్ధం, నీటి కొరకు మొట్టమొదటి యుద్ధం జరిగింది ఎక్కడనంటే అబ్రహాము యొక్క ఆదికాండంలో మనం ఆ మాట చదువుతుంటాం. ఆదికాండంలో ఒక మాటను మనం చదువుతుంటాండి. ఆదికాండము 26వ అధ్యాయం చదువుదాం. 26వ అధ్యాయము 17వ వచనం. 26వ అధ్యాయం 17వ వచనం. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చేశారు, నీళ్లు లేకుండా పూడ్చేశారు దాన్ని. అయితే ఇస్సాకు వెళ్ళినప్పుడు వాటికి తిరిగి మరలా వాటిని తవ్వాడు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాడు. అయితే ఇస్సాకు దాసులు ఆ లోయ త్రవ్వగా వెంటనే అందులో నుంచి జలాలు గల, అంటే నీళ్ల బావి బయటికి ఉప్పుకుతుంది, వాటర్ బయటకు వస్తుంది. వెంటనే ఈ వాటర్ రాగానే అక్కడ ఉన్నటువంటి కాపరులు, గొర్రెరు కాపరులు, గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడారు, యుద్ధమాడారు, గొడవ పడ్డారు. మావవి నీళ్ళు అంటున్నారు. తవ్వుకున్నదేమో ఇస్సాకు గారు, తవ్వించిందేమో ఇస్సాకు గారు తన కాపరులతో తవ్వించుకున్నాడు. అక్కడ ఉన్న గెరారు కాపరులు ఏం చేశారంటే నీరు చూడగానే వాళ్ళకి అత్యాశ పుట్టింది, విభేదం పుట్టింది వాళ్ళ మధ్యలో అండి. నీళ్లు రాగానే వాళ్ళు ఏం చేశారంటండి, ఈ నీరు మాదే అంటున్నారంట. వెంటనే ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? నీటి కోసం గొడవలు ఎందుకురా బాబు మనకని చెప్పి మరలా వేరొక చోటకి వెళ్ళిపోయాడంట. అక్కడ వేరొక చోటకి వెళ్ళిపోయి అక్కడ ఇంకో బావి తవ్వాడంట. దానికి ఇంకో బావి తవ్వగానే అక్కడ షిత్నా అని పేరు పెట్టాడంట. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించాడు. దాని విషయమై మరలా వాళ్ళు ఏం చేశారు? జగడమాడిరి రెండోసారి. తర్వాత ఇంకో బావిని తవ్వించాడు. అక్కడ ఎవరు కూడా గొడవ చేయడానికి రాలేదు. అక్కడ రహెబోతు అనే పేరును పెట్టాడు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే నీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, అంటే అంత విలువైనదని చెప్పడానికి ఆ మాటలు చదివిస్తున్నాను. ఈరోజున ప్రపంచంలో ఉన్నటువంటి మనిషికి మన జీవితం యొక్క విలువేంటో తెలియడానికి మాటలు చదివినిపిస్తున్నాను. ప్రియులారా, నీటి బిందువుకి నీటి పొట్టుకున్న విలువ మనిషికి లేదంటారా? ఏ మనిషి కోసమైతే చేశాడో ఆ నీటి పొట్టుకి విలువ ఉన్నప్పుడు ఆ నీటి పొట్టును త్రాగుతున్నటువంటి మనిషికి ఎంత విలువ ఉన్నదని ఆలోచన ఈరోజు మనకు రావాలి. అందుకన్నాడు దేవుడు, నీటి పొట్టును కూడా దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. అందుకని యోబు గ్రంథంలో మాట చదువుతుంటాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనం. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమంటున్నాడండి? వర్షంతో, నీటి బిందువుతో ఏమన్నాడు? ఓ నీటి బిందువా, ఓ హిమమా, ఓ వర్షమా,
వర్షం అంటే ఏంటనుకుంటున్నారు? నీటి బిందువుల కలయిక వర్షం. చుక్కా చుక్కా పడితేనే బకెట్ నిండుతుంది. చుక్కా చుక్కా పడితేనే మన గుండెలు తడుస్తాయి, మన నోరు తడుస్తుంది. నీటి బిందువుకు ఇచ్చిన దేవుని విలువేంటి తెలుసా? నీటి బిందువుతో నువ్వు నా పిల్లల కోసం నువ్వు కింద పడాలి, నా పిల్లల కోసం నువ్వు కిందకు వెళ్ళు, భూమి మీద పడు అని అనగానే అవి ఏం చేస్తున్నాయంట? వెంటనే వచ్చేస్తున్నాయంట. 13వ వచనం, మెరుపును మేఘములను సంచారం చేయను, ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. నీటి బొట్టుకు చెప్తున్నాడు దేవుడు, వెళ్ళు నా పిల్లలని నోటి తడుపు, నా పిల్లల అవసరాలు తీర్చు, నువ్వు నా పిల్లలను గొప్పవారు, వాళ్ళ కోసమే నిన్ను నియమించాను, వెళ్ళు, వాళ్ళకు కావలసిన రీతిగా నువ్వు వర్షాన్ని కురిపించనగానే అవి దేవుడు ఆజ్ఞ ఇవ్వగా చేస్తున్నాయంటండి. మనిషి యొక్క విలువను గ్రహించిన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మనం గ్రహించాలి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎంత సహనం చూపిస్తున్నాడో, దేవుడు ఎంత శాశ్వతమైన ప్రేమను మన పట్ల కురిపిస్తున్నాడో ఆలోచన చేస్తూ ఈ రోజున నీటి బొట్టు విలువ చూపిస్తూ మన విలువ ఏంటో దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, నీటి బొట్టుగా ఆజ్ఞాపించగా అవి చేసినంట. ఏమన్నా ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు వాటిని? శిక్ష కొరకే కానీ, భూలోకము కొరకే కానీ, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును. దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే నీటి బొట్టులు వర్షం రూపంలో క్రింద పడిపోతున్నాయి అంటండి, క్రింద పడిపోతున్నాయి. పడి ఏం చేస్తున్నాయి? నీటి బొట్టులు కింద పడి ఏం చేస్తున్నాయి? అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 34వ వచనం, యోబు గ్రంథము 38వ అధ్యాయము 34వ వచనం, జలరాశులు నిన్ను కప్పునట్లు, జలరాశులు అంటే జలరాశులు అనగా నీటి బిందువులతో కూడినటువంటి ఆ గొప్ప రాశులు, ఆ వర్షం నిన్ను కప్పునట్లు మేఘములకు ఆజ్ఞనిచ్చిన వాడెవడు? నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా? దేవుడు ఆజ్ఞ ఇచ్చే వెంటనే అవి ఏం చేస్తున్నాయంట? మెరుపులు బయలు వెళ్ళి, చిత్తము ప్రభువా, చిత్తం, నువ్వు చెప్పింది చేస్తాం, చిత్తం ప్రభువా, మేమున్నాము అని చెప్పినట్లు నీ వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియంలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానం చేత మేఘములను వివరింపగలవాడెవడు? దేవుడు నీటికి ఆజ్ఞాపించక వర్షం రూపంలో పడుతున్నాయి అంటే ఎందుకు పడుతున్నాయి? అవి శిక్ష కొరకు కానీ, భూమి కొరకు కానీ, కృప కొరకు కానీ, మన నీటి త్రాగడం కొరకు కానీ, మన అవసరాలు తీర్చడం కొరకు కానీ, మన అవసరాల కొరకు కానీ, మన పంట పొలాలు పండడానికి కొరకు. ఈరోజు వ్యవసాయాలు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారు. నీరు లేకపోతే వారు పంట పండదు. అదే నీరు పంట పండిన తర్వాత కూడా దేవుడు ఆజ్ఞాపిస్తే ఏం చేస్తుంది తెలుసా? ముంచేస్తుంది. ఆయన కృపేనండి, ఆయన కృపే. ఆయన శిక్షిస్తే మనం ఆయనకి ప్రార్థన చేయాలి, మరొక మార్గం దేవుడు తెరుస్తాడు. ఈ రోజున చాలామంది పంటలు పాపం అకాల వర్షాలు పడి ఆ పంటలన్నీ మునిగిపోయండి. కానీ దేవుడు చెప్తున్నాడు, నా ప్రియ బిడ్డలందరికీ ధైర్యం చెడిపోకండి. దేవుడు చేయలేనిదంటే ఏమీ లేదు. ఆయన దగ్గర మనం మొరపెడితే మరొక మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. అందుకన్నాడు, భూమి ఆకాశములను చూపిస్తూ నీటి బిందువులను ఆజ్ఞాపించగా అవి ఏం చేస్తున్నాయంటే భూమి మీద పడిపోతున్నాయి. ఎందుకు పడుతున్నాయి తెలుసా? 38వ వచనం అద్భుతమైన మాట, ధూళి బురదయ్యి పారునట్లును, మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకున్నట్లును, ఆకాశము కలశములలోని వర్షమును కుమ్మరించువాడు ఎవడు? నెరలు విడిచేసినటువంటి భూమిని మరలా కలపటానికంటండి నీటిని పంపించాడంట. ఈ రోజున ఈ వేసవకాలం వస్తుంది కదండి, నీరు లేకపోతే మనం అసలు బ్రతకలేం కదండి, నోరు ఎండిపోతుంటుంది కదండి. ప్రతిసారి దాహం అని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటాం కదండి. నీటికి ఉన్న విలువేంటో మనకి ఈ కాలంలో అర్థం అవుతుందండి. పంట పొలాలన్నీ కూడా చక్కగా కోత కోసేసిన తర్వాత కొన్ని రోజులు అలాగే వదిలేస్తారండి. వాటిని వదిలేసినప్పుడు ఆ భూములు ఏమైపోతాయి తెలుసా? ఎండిపోయి గట్టిగా అయిపోయి నెరలు విడిచేస్తాయి. అంటే గ్యాప్లుగా మట్టి పిల్లలు విడిపోయి ఉంటాయి. మరలా వ్యవసాయదారుడు దాన్ని ఏం చేయాలి తెలుసండి? విడిపోయిన ఆ మట్టి పెడ్డలని కలపాలి. కలపటం కోసం దేవుడు దేన్ని పంపిస్తున్నాడంట? నీటి రాశులను, జలరాశులను, వర్షమును. ఏంటి ఎంత విలువైంది ఒక చిన్న నీటి బిందువు? ఈ నీటి బిందువుకున్న విలువ ఎంత గొప్పదా? ఆ చిన్న నీటి బిందువుకి ఎంత విలువ ఉంటే ఈ రోజు ఎంత పెద్ద ఆకారం కలిగిన మనం ఎంత గొప్పవారం, మనకి ఎంత విలువ ఉంది.
అందుకన్నాడు మంటి పెడ్డలను ఐక్యపరుస్తుందండి. ఈ రోజున నీవు నేను కూడా తెగిపోయిన బంధం, తండ్రికి పిల్లలైన మనకు విడిపోయిన బంధం అండి మనది. ఈ బంధాన్ని కలపడానికి క్రీస్తు వారు వచ్చి మనందరిని కూడా అనుసంధానం చేశాడు, సమాధానపరిచి ఏం చేశాడు తెలుసా? తండ్రిని కుమారులను కలిపినటువంటి మధ్యవర్తి ఆయన. ఆ మధ్యవర్తి తన పని చేసుకుని తాను వెళ్ళాడు, ఆ పనిని మనకు అప్పగించి వెళ్ళాడు. ఈ రోజున ఆ తండ్రికి మిగతా పిల్లలందరినీ కూడా కలపడానికి మనం ఒక వారధిగా పనిచేయాలని దేవుడు మనం పిలుస్తున్నాడు. విడిపోయిన మంటి పెడ్డలను కలిపిన ఒక చిన్న నీటి బిందువును చూడండి, తండ్రిని పిల్లలను కలిపే ఒక మధ్యవర్తిగా మనం మారాలి ప్రియులారా. అందుకనే నీరు అంత గొప్పదైతే, మన కోసం చేసిన నీరు అంత గొప్పదైతే మనం ఎంత గొప్పవాళ్ళం. అందుకని బైబిల్ గ్రంథం అద్భుతమైన వివరణిస్తుంది. నీటి బిందువులు ఎంతో విలువతో కూడినవి. ప్రాణవాయువైన గాలైతే ప్రాణాన్ని నిలబెట్టేది, నీరైతే ఈ రోజున దేవుడు వాటిని చూపిస్తూ నీవు మరొక ప్రాణాన్ని నిలబెట్టే మంచి సమరయునిగా మార్పు చెందు అంటున్నాడు దేవుడు. అనేక మంది అగ్నిలో పడిపోతున్నారు. యోధాపత్రిక దేవుని యొక్క వాక్యంలో నుంచి అంటుంటాడు కదండి దేవుడు, మనకివ్వబడినటువంటి మాటల్లో నుంచి. యోధాపత్రికలో 1 అధ్యాయం ఉంది, అందులో 23వ వచనం అనుకుంటాను చూడండి. 23వ వచనం, 22వ వచనం. సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఈ రోజున మనతో కూడా మాట్లాడు, నువ్వు ఒక నీటి బిందువులా మారిపో. అది ఎలాగైతే చేస్తుందో దేవుని పని, నువ్వు కూడా అలా చేయి. విడిపోయిన మంటి పెడ్డలను కలిపే బాధ్యత నీటి బిందువుది కదా. విడిపోయిన దేవుని పిల్లలను దేవుణ్ణి కలిపే బాధ్యత కూడా మనదే కదా. అందుకనే కదా నీకు మొదటగా దేవుడు రక్షణ ఇచ్చాడు. ఇంకా రక్షణ పొందని వారికి అనేక మందికి దేవుడు పిలుస్తున్న పిలుపు, నువ్వెంతో విలువైన వాడవు దేవునికి, అందుకని రా, దేవుని దగ్గరికి రా. అందుకంటున్నాడు అగ్నిలో ఉండి కొంతమందిని లాగండి. ఒక అద్భుతమైన సంఘటన మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటండి. అదే నీరు ఒక మనిషికి మారుమనసు దయచేసిందండి. ఒక మనిషికి బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతుంటాం. ఒక ఆలోచన పూరితంగా చదవండి బైబిల్ని. లోకాసువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు చదివితే మనందరికీ తెలిసిన సంఘటనే. సండే స్కూల్లో చెప్పుకుంటూ ఉంటాం మనం చాలాసార్లు. ధనవంతుడు లాజరు కథ అంటాం మనం. ధనవంతుడు లాజరు, దరిద్రుడైన లాజరు. దరిద్రులైన లాజరుని దేవుడు ఇప్పుడు ఎలా మాడుకున్నాడు చూద్దామా? లోకాసువార్తల మాటలు మీరు ఇంటి దగ్గర మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. ఆ మాటలని కూడా ఈ వాక్యం విన్న తర్వాత చదవండి. ధనవంతుడు తనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎంతో గర్వించాడు. చాలా తన జీవితం యొక్క విలువ ఈ లోకంలో గొప్పోడని అనుకున్నాడు. దేవుని కోసం బ్రతకాలని ఆయన ఆలోచించలేకపోయాడు. దేవుని దృష్టిలో ఎంత విలువైనవాడో గ్రహించక ఈ లోకం దృష్టిలో ఎంత విలువైనవాడో గ్రహించుకున్నాడు. నాలాగా ఎవడు ధరించడరా, నాలాగా ఎవడు ఉండడరా, నాకన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు, నేను తింటున్న తిండి ఎవరి దగ్గర ఎవడు తినట్లేదు, నేనే గొప్ప. ఈ రోజున కూడా చాలా మంది నేనే గొప్ప అనుకుంటున్నారు. నేనే అనే మాట ఎప్పుడైతే వచ్చిందో అది మన పతనానికి మార్గం దారి తీస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుచును. నేను తప్ప ఎవరు ఏం చేయలేరు, నేను చేస్తున్నట్లుగా ఈ లోకంలో ఎవరు సహాయం చేయరు, నేనే గొప్పవాడిని, నేనే గొప్ప గాయకుడిని, నేనే గొప్ప ఆటగాడిని, నేనే గొప్ప చదువుడిని, నేనే ఫస్ట్ వస్తాను, నేనే గొప్ప సేవకుడిని, నేనే మంచి బోధకుడు, నేనే మంచి నేనే అంటుంటారు. ఈ నేనే అనే పదం మనకు చెందింది కాదు, అది దేవుడు ఒక్కడికి చెందింది. అందుకని అంటాడు ఆయన, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే అనే మాట తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు ప్రభు వారికి, పరిశుద్ధాత్ముడికి, దేవుని యొక్క దైవత్వానికి సంబంధించిన మాట అది. నేను అనే మాట మనం ఉపయోగించకూడదు. నేను కాబట్టి అని అనకూడదు, నేనే చేయగలను అని అనకూడదు. దేవుని చిత్తమైతే మనం చెయ్యాలంతే. దేవుడు నడిపిస్తే మనం చేయగలమంతే. దేవుడు ఆజ్ఞాపిస్తే మనం చేయగలమంతే. దేవుడు కనికరిస్తే మనం చేయగలమంతే. ఆయన కృప లేకపోతే మనం ఏం చేయలేం. ఆయన తలుచుకోకపోతే మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం అనుకుంటున్నాను. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, మనం ఆయన ఎందుకు చలించుచున్నాము, మనం ఆయన ఎందుకు ఉనికి కలిగి ఉన్నాం. ఆయనే మనకు ఆధారం. నేను కాదు కదా, మనం కాదు కదా మనం బ్రతికించుకుంటుంది. మనం తినే తిండి కాదు కదా మనం బ్రతికిస్తుంది. దేవుడుకి సంబంధించిన మాటది నేనే. మనం అనకూడదు ఆ మాట.
కానీ ధనవంతుడు అంటున్నాడు, నేనే గొప్పోడిని, నేనే బాగా తింటున్నాను. కింద ఉన్నటువంటి లాజరు దరిద్రుడు పాపం ఆహారం లేక ఎంతో ఆకలితో ఉన్నవాడిని పట్టించుకోకుండా ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వని స్థితిలో ఉన్నాడు. ఈ రోజున చాలామంది ఔదార్యం కలిగిన వారు ఆహారం పంచిపెడుతున్నారు, వారందరికీ వందనాలు. ఇంకా చాలామంది ధనవంతులైన వారు ఉన్నారు, వారందరూ ముందుకు రావాలి, పేదవారైనటువంటి వారికి సహాయం చేయాలి. అవునండి, మనకున్న దాంట్లో కొంతమందికైనా సహాయం చేయాలి. ధనవంతుడిగా ఆలోచన లేక, తన విలువేంటో దేవుని చిత్తంలో తెలుసుకోక, తను ఎందుకు పుట్టాడో, తను ఎందుకు బ్రతుకుతున్నాడో, తను ఎందుకు చలిస్తున్నాడో, ఉనికి కలిగి ఉన్నాడో గ్రహించక, దేవుని యొక్క ఆలోచనలు లేకుండా అతడు పాపపు జీవితంతో ఉన్నటువంటి జీవితం అండి. అలాంటి ధనవంతుడు ఒక రోజునేమేంటి తెలిసి చనిపోయాడు, చచ్చిపోయాడు. సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటూ బహుగా సుఖపడుచున్నాడు. లాజరేమో చాలా యాతన పడుచున్నాడు, కురుపులు వేస్తున్నాయి, కుక్కలు నాకుతున్నాయి, ఆహారం లేదు, రొట్టె ముక్కలు పైనుంచి పడుతుంటే అవే చిన్న చిన్నవి తింటున్నాడు. ధనవంతుడేమో చాలా గర్వంగా ఉన్నాడు. ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ధనవంతుడేమో తన యొక్క జీవితాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోయాడు. దరిద్రుడైన లాజరు దేవుని కోసం పనిచేస్తూ పరదేశికి వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు రొమ్మున కూర్చున్నాడు. ఇప్పుడు ఈ యొక్క ధనవంతుడు ఏమన్నాడు తెలిసి అక్కడికి వెళ్ళాక అప్పుడు అర్థమైందండి, నోటికి దాహం వేసేస్తుంది. అప్పుడు అన్నాడు, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున కూర్చున్నాడే ఆ లాజరు గారి చిటికెన వేలతో ఒక నీటి బిందు, నీటి పొట్టెయ్యి అన్నాడు. అప్పుడు తెలిసింది మనిషికి విలువేంటో. అండ్ లాజరు గారే ఎందుకు వేయాలండి? అబ్రహాం గారిని ఏమనొచ్చు కదా. అబ్రహాం గారు తండ్రి అయిన అబ్రహాం గారు, నీ పిల్లోండి, నేను కొంచెం నీళ్ళు వేయండి అనొచ్చు కదా. నీ ప్రక్కన కూర్చున్న లాజరు గారి చిటికెన వేలతో వేయించానని ఎందుకు అన్నాడు తెలుసా? లాజరు గారితో తన జీవితం యొక్క విలువేంటో తెలుసుకుంటున్నాడు. లాజరు గారు ఉన్నప్పుడు ఒక చిన్న మొక్క కూడా వేయలేదు అతనికి. ఇప్పుడు నాకు నా ఆత్మ దాహాన్ని, నా యొక్క నోటి దాహాన్ని తీర్చగలిగిన వాడు లాజరే, దేవుని పనోడే. ఒక్క చిన్న చిటికన నీటి పొట్టే, నీటి పొట్టుకి ఎంత విలువ ఉందా? ఒక మనిషికి మార్పు తెచ్చిందండి నీటి పొట్టు. దాహం వేసినప్పుడు గుర్తొచ్చింది, అయ్యా పాపం చేశాను తండ్రి, నీటి పొట్టు ఇంచయ్యా. నీటి పొట్టు జ్ఞాపకం వచ్చిందంటే ఏంటో తెలుసా? మనస్సు మారుతుంది. ఒక పాపి జీవితాన్ని మార్చగలిగిన శక్తి నీటి పొట్టుకుంటే ఒక పాపిని మార్చగలిగే శక్తి నీకు లేదంటావా? నువ్వు పని చేస్తే దేవుని కోసం బ్రతకరంటావా? నీవే ఒక దేవునికి ఆయుధంగా జీవించలేవంటావా? అందుకని అన్నాడు, అక్కడ వారు ఇక్కడకు, నువ్వు ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదురా. నీకు ఇవ్వబడిన సమయంలో నీ విలువేంటో గ్రహించలేకపోయావురా. ఇప్పుడు నీకు అర్థమైందిరా, ఆ దాహం వేసినప్పుడు నీటి పొట్టు విలువేంటో తెలిసింది, దాని ద్వారా నీ మనసు మారింది. అందుకని అన్నాడు, అప్పుడు అంటున్నాడు, తండ్రి నేను వెళ్ళి పని చేస్తానయ్యా దేవుని కోసం, కిందకు వెళ్ళి ఒక్కసారి పంపించయ్యా భూలోకంలోకి. నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా ఇలాగ వచ్చేస్తారేమో, నశించిపోతారేమో అని అంటుంటే తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు, లేదు, అక్కడ చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు, దేవుని మాటలు చెప్పేవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మనం సిద్ధంగా ఉండాలి. మనందరూ కూడా దేవుని కోసం ఎగిరి వెళ్ళిపోవాలి దేవుని సన్నిధిలో. దేవుని కోసం మనం బ్రతకాలి. నీటి పొట్టు వెడిపోయిన మంటి పెడ్డలను అతికించింది. నీటి పొట్టు ఒక ధనవంతుడికి మనస్సు మార్చింది. నీటి పొట్టు ఒక వ్యక్తిని దేవుని వైపు త్రిప్పింది. నీటి పొట్టు లాజరు గారి యొక్క విలువేంటో చూపించింది. ఈ రోజున మన విలువ తెలియదండి చాలామందికి. సేవకుడు అంటే ఈ రోజున చాలామందికి విలువ తెలియదు. దేవుని దైవజనుడు అంటే ఏదో తినడానికి వచ్చాడేమో, కడుపు నింపుకోవడానికి వచ్చాడేమో అనుకుంటారు చాలామంది. అర్థం తెలియక, విలువ తెలియక చాలామంది బయట మతోన్మాదులు ఎంతోమంది అంటున్నారు, పొట్టకూటి కోసం వచ్చారు దేవుని పనిలోకి అంటున్నారు. కాదండి, కడుపు ఖాళీగా ఉన్నా కూడా ఆత్మల దాహం కలిగి పని చేస్తున్నారండి సేవకులు. వాళ్ళు మామూలు మనుషులు కాదు, అన్నీ వదులుకొని వచ్చిన వాళ్ళు. సేవకుడిని గౌరవించండి, నిజమైన సేవకుడిని, సత్యమును చెప్పే సేవకులను గౌరవించండి, సన్మానించండి, అది మనకు ఆశీర్వాదకరం. అందుకని అంటున్నాడు, లాజరు కింద ఉన్నప్పుడు తెలియలేదు ధనవంతుడికి విలువ. పైకి వెళ్ళిన తర్వాత, నరకంలో ఉన్న తర్వాత ఆ లాజరు గారి చిటికిన వెళ్తే వేయించయ్యా, ఆయన చాలా గొప్పోడయ్యా, ఒక్క మాట కూడా నన్ను అడగలేదయ్యా భూమి లోకంలో ఉన్నప్పుడు, నేనే పట్టించుకోలేదు.
నేను కూడా ఈ రోజున సేవకుల్ని ఇలా చేస్తున్నానేమో అని ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. సేవకులంటే పడుతున్నామేమో, విరుచుకుపడుతున్నామేమో. ఈ రోజున అనేక మంది సేవకులు సువార్తను ప్రకటిస్తుంటే అడ్డుకుంటున్నారు, అనేక మందిని గాయాలు పాలు చేస్తున్నారు, అనేక మందిని చాలా హింసిస్తున్నారు. గొప్ప గొప్ప సేవకులైన వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? నీటి పట్టుకున్న విలువ వాళ్ళు గ్రహించారు. దేవుని పని ఏంటో, తన విలువేంటో తెలుసుకుని దేవుని కోసం ఒక ఐక్యపరచడానికి, విడిపోయిన పిల్లలను తండ్రితో సమాధానపరచడానికి సువార్త ద్వారా దేవుని పని చేస్తున్నారు సేవకులు. ఈ రోజున ఆ పనిలో నువ్వు కూడా ఉండాలని పిలుస్తున్నాడు దేవుడు. ఈ రోజున అలాంటి విలువైన జీవితం నువ్వు కూడా పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. దూరంగా ఉంటున్నావా దేవునికి? బహు సమీపముగా రా దేవునికి. మునుపు దూరస్తులుగా ఉన్నవారిని సమీపస్తులుగా మార్చిందండి ఈ సువార్త. అందుకని ఈ సువార్తను దేంతో పోల్చాడు తెలుసా? జీవాహారము, జీవజలము. సమరయ స్త్రీ నీళ్ళు దాహం తీర్చుకోవడానికి బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు వారు కూడా అక్కడికి వచ్చారు. ఎందుకో తెలుసా? ఆమె ఆత్మదాహాన్ని తీర్చడానికి వచ్చాడు. ఆమె శరీర దాహం తీర్చుకోవడానికి బావిలో నీళ్లు తోడుకోవడానికి కొండ పట్టుకుని వచ్చింది. యేసయ్య ఆమె ఆత్మను బ్రతికించడానికి ఆయన జీవజలాన్ని పట్టుకుని వెళ్ళాడు. అమ్మా దాహం వేస్తుంది నీరేయి అంటే నీకేయకూడదు నేను అంటుంది. అమ్మా పర్వాలేదు నీళ్ళు వేయమ్మా, నీవిచ్చే నీళ్లు త్రాగితే మరలా దాహం వేస్తుందో ఏమో, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగితే నువ్వు ఇక ఎన్నటికీ దాహం వేయదమ్మా, దప్పికొనవమ్మా అంటే, అమ్మో అంత గొప్పవా నీళ్ళు? ఈ బావి చాలా లోతుగా ఉంది కదా. ఏ ఇస్సాక్ గారైతే తవ్వించారో, ఏ యాకోబు గారైతే తవ్వించారో అదే బావి దగ్గరికి వచ్చింది సమరయ స్త్రీ. తన పితరులైనటువంటి బావి దగ్గరికి వచ్చి నీళ్ళు తోడుకుంటుంది. ఈ బావి ఎప్పుడుదో కదా, ఇది చాలా లోతుగా ఉంది కదా, ఎలాగిస్తాను ఆ జీవజలం అంటుంది ఆమె యేసుప్రభు అని. అమ్మమ్మ ఈ నీళ్ళు కాదమ్మా నేను ఇచ్చేది, నీలో ఉన్నటువంటి దాహాన్ని తీర్చి ఇంకా ఎన్నడూ తప్పికొనకుండా చేసే జీవజలాన్ని ఇస్తానమ్మా, నువ్వంత విలువైన దానివమ్మా, అందుకే నేను నిన్ను. దేవుని యొక్క వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా ఈ నీళ్లు త్రాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవు అంటుంది ఆమె. యేసుప్రభు వారు అంటున్నారు ఆమెతోటి, యోహాను సువార్త 4:14 చదివితే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నీటి బొట్టుని చూపిస్తున్నాడు దేవుడు. మన విలువేంటో చెప్తున్నాడు దేవుడు. నేను ఇస్తానమ్మా నీకు నీళ్ళు, అవి త్రాగమ్మా, ఇంకెప్పుడు దప్పికేదు. ఆ నీళ్లు నీలో ఉంటే నీ జీవజలాలు ఉబుకుతాయమ్మా నీ యొక్క అంటున్నాడు ఆమె. నిత్యము ఊరడి, నిత్య జీవమునకు ఊరడి నీటి బొగ్గగా ఉండు. ఆమె ఏం చేసిందో తెలుసండి? ఏ నీటి కోసమైతే ఆమె వచ్చిందో ఆ నీటి కోసము ఆమె బావిలో తీసుకోకుండా యేసయ్యతో మాట్లాడినటువంటి ఆ మాటలలో ఉన్నటువంటి ఓటను గమనించి ఆ జీవజలాన్ని త్రాగి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్తుంది. చూడండి, అదే యోహాను సువార్త 4:39 నేను చేసినవన్నీ నీవు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. 4:28 ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి నీళ్లు త్రాగడానికి కొండ పట్టుకొచ్చింది. ఇక్కడికి వచ్చాక ఏం చేసింది? నీటి విలువ కంటే నా విలువ చాలా గొప్పదని తెలిసి కొండ వదిలేసి పరిగెట్టేస్తుంది. వెళ్ళిపోయి ఏం చెప్పింది తెలుసా? నా గురించి చెప్పిన దేవుడు, రక్షకుడు, మెస్సియా, యేసయ్య నా మాటలు చెప్పాడు అని చెప్పగానే అక్కడ ఉన్నవారు అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఎంత గొప్ప వాళ్ళము. నీటి బిందువుని చూపిస్తే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చాలా విలువైన వాడు. ఈ దేవుని యొక్క సమయంలో ఈ లైవ్ వీక్షిస్తున్న వారు, ఈ వీడియో వీక్షిస్తున్న వారైనా ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా జీవజలాన్ని తాగుదాం. దేవుడిచ్చే ఆ నీటిని త్రాగి మరి అనేక మంది కోసం మనము పరుగులు పెడదాం. అనేక మంది ఆత్మలను కాపాడుదాం, అగ్ని నుండి లాగుదాం. ఇంకెవరైనా రక్షించబడకుండా నిర్లక్ష్యంగా ఉన్నారా ప్రియులారా? ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి దాహంతో నిండి ఉన్నారా? ఆత్మ సంబంధమైన దాహం తీర్చడానికి దేవుడు మనకు జీవజలం ఇస్తానంటున్నాడు. అవి త్రాగి అనేక మంది ఆత్మదాహాన్ని తీర్చడానికి నువ్వు పరిగెట్టగలవా?
అందుకని పిలుస్తున్నాడు దేవుడు, ప్రియులారా రండి. దేవుని యొక్క వాక్యం ద్వారా కీర్తనల గ్రంథం మన ఎడల దేవునికి ఉన్న తలంపులు గొప్పవండి. కీర్తనల గ్రంథము కీర్తనలు 40:5 యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడును లేడు. దేవా, నీకోసం పనిచేస్తానయ్యా. మా ఎడల నీకు చాలా అద్భుతమైన తలంపులు ఉన్నాయి. ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నామా మేము? మా ఎడల నీకున్న తలంపులు ఎంత గొప్పవా, మేము గ్రహించలేకపోయావేంటి ప్రభు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మా ఎడల నువ్వు జరిగించిన కార్యములు ఎంతో గొప్పవయ్యా, వాటిని వివరించి చెప్దాం అనుకుంటే అవి సరిపోవట్లేదు. చాలా గొప్ప కార్యాలు, అవి చెప్తే మనుషులందరూ నీ వైపు తిరుగుతారు. సమరయ స్త్రీ పరిగెట్టుకుంటూ వెళ్ళిందండి. నా ఎడల దేవుడు చేసిన అద్భుత కార్యములను వివరిస్తున్నాను వినండి అని చెప్పింది. అనేకులు ఆయన కోసం వచ్చారండి. ఈ రోజున నిన్ను నన్ను దేవుని వైపు త్రిప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న నీటి బిందువు దేవుని కోసం పనిచేస్తే, విడిపోయిన మంటి బిడ్డలను కలిపితే, దేవునికి దూరంగా చేసిన ధనవంతుణ్ణి దేవుని వైపుకు త్రిప్పిన నీటి బిందువు, లాజరు గారి విలువేంటో తెలిపిన నీటి బిందువు, దాహాన్ని తీర్చిన నీటి బిందువు నీకంటే గొప్పది కాదది. ఎందుకంటే నీ కోసం సృజించబడింది అది. దానికంటే నువ్వు చాలా గొప్పవాడు. నువ్వు ఇంకా ఎంతో గొప్ప శ్రేష్టమైన పని చేయగలవు. కాబట్టి ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరుచినట్లయితే, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే, యేసయ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడండి. ప్రభువా, నీ చిత్తం మా ఎడల తెలుపండి. ప్రభువా, మా బ్రతుకులు ఎంత విలువైనో మాకు తెలుపుతున్నారయ్యా. రోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన వీక్షకులారా, దేవుని పిల్లలారా, మీరు బలపరచబడుతూ ఇంకా అనేక మందికి బలపరచడానికి ఈ మాటలు అందించండి. అనేక మందికి దేవుని కోసం అనేక మందిని త్రిప్పండి. సువార్తను ప్రకటించండి. అనేక మందిని జీవ జలమును అనుగ్రహించండి. దయచేయండి, వాళ్ళకి వెయ్యండి. వాళ్ళ దప్పికతో ఉన్నారు, తీర్చండి. దేవుని కోసం బ్రతుకుదాం మనందరం. అందుకని నిన్ను స్తుతించడానికి నేను సిగ్గుపడినేసయ్యా. నాకున్న బలం, నాకున్న స్వరం, నాకున్నదంతా కూడా నీ కోసం పని చేస్తానయ్యా. నేను నీ కోసమే జీవిస్తానయ్యా అని చెప్పి ఒక మంచి తీర్మానంతో మనందరం కూడా ఈ రాత్రి ఈ సమయంలో ఒక మంచి కమిట్మెంట్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉన్న ప్లేస్లోనే, ఉన్న స్థలంలోనే మాతో కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మాతో మాట్లాడిన మాటలు మీకు తెలియపరుస్తున్నాం. మా జీవితాలను బలపరిచిన మాటలు మీకు తెలియపరుస్తున్నాం. యేసయ్యా, నీటి బిందువును చూపిస్తూ దాని విలువేంటో చూపించావు. మిడిపోయిన మట్టి పెళ్ళలను కలిపిందయ్యా నీటి బిందువు. మనసు తప్పి తిరుగులాడుతున్న ధనవంతుడిని లాజరు వైపుకు తిప్పిందయ్యా నీటి బిందువు. లాజరు సేవకుని యొక్క గొప్పతనం విలువేంటో తెలిపిందయ్యా నీటి బిందువు. మనిషి నీరు లేకపోతే బ్రతకలేడని చూపించిందయ్యా నీటి బిందువు. తండ్రి, ఎవరి కోసమైతే నువ్వు నీరుని సృజించావో ఆ నీటికి ఎంత విలువ ఉంటే, వాటి కంటే శ్రేష్టమైన వారు మాకెంత విలువనిచ్చావో కీర్తనలో దావీదు భక్తుని ద్వారా మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు గ్రహిస్తున్నామయ్యా. విలువ తెలుస్తుందయ్యా. మా జీవితం పని చేస్తామయ్యా, నీకోసం బ్రతుకుతామయ్యా, నీకోసం మా హృదయాలు మార్చుకుంటామయ్యా, నీ వైపుకు త్రిప్పుకుంటామయ్యా. ఈ లోక దాహంతో పరుగులెడుతున్నామయ్యా, తప్పికి తీరట్లే. కానీ కుండ వదిలేసామయ్యా, పరిగెడుతున్నామయ్యా ఆత్మ దాహాలను తీర్చడానికి. మాకు దప్పిక వేయట్లేదయ్యా. ప్రార్థన చేద్దామండి ప్రతి ఒక్కరు. యేసయ్యా, నా చేయి పట్టుకుని నడిపించండి. నాకు మంచి రక్షణ దయచేయండి. పాపంలో ఉండకుండా నన్ను పైకి లేవనెత్తండి ప్రభువా. నా చేయి పట్టుకుని నడిపించండి యేసయ్యా. సహాయం దయచండి యేసయ్యా. బలపరచండి యేసయ్యా. ప్రతి ఒక్కరు మీరున్న స్థలంలో ఎవ్వరు కూడా అండి నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ ఆఖరి ప్రార్థనలు అందరూ పాల్గొనండి. ఈ వీడియోను చూస్తున్న ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎంతో గొప్పవారం. ప్రార్థన చేసి దేవుని పాదాల చెంత మన జీవితాలను అప్పగించుకుంటే ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. మన ఎడల దేవునికి అత్యంతమైన తలంపులు కలవండి. వాటిని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడండి. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా, వందనాలయ్యా. తండ్రి, ఈ రోజున మరలా మాతో మాట్లాడుతూ నీ మహత్యం ఎంత గొప్పదో చూపిస్తూ, నీవు చేసిన మనుషుల యొక్క విలువేంటో నువ్వు జ్ఞాపకం చేస్తూ, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థములను చూపిస్తూ, వాటి విలువతో పోల్స్తూ, వాటికంటే గొప్పవారురా మీరు అని చూపిస్తున్నావు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు
అర్థమయ్యేటట్లుగా, వారి హృదయాలు తెరవబడేటట్లుగా, వారి మనోనేత్రాలను తెరిచి నీకోసం పని చేయడానికి, నీకోసం జీవించడానికి, నీ వైపు తిరగడానికి, అగ్నిలో నుండి బయటపడి ప్రభువా నీ నిత్య జీవంలోనికి రావడానికి వారి ఆత్మదాహాన్ని తీర్చండి ప్రభువా. ఈ జీవజలాన్ని త్రాగుతుండగా వారు సమరయ స్త్రీలాగా మేమందరం కూడా పరుగులు పెట్టేవారిగా మార్చండి అయ్యా. ఈ లోకం దాహం తీర్చుకోవడానికి కొండలు పట్టుకొని పరుగులాడుతున్న మా జీవితాలను కొండ వదిలి నీ వైపు త్రిప్పబడటానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభు, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారందరి పక్షంలో ప్రార్థన చేస్తున్నా, వారి పట్ల నీ చిత్తమును నెరవేర్చండి. మా ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాలు, గ్రామాలని, పట్టణాలు, మా కుటుంబాలని, మా ఇరుగు పొరుగు వారందరినీ కూడా నీ సాక్షార్థముగా నిలబెట్టుకోమని. ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదంటున్నావు కదా ప్రభా, అందరూ అంతటా మారు మనసు పొందాలంటున్నావు కదా ప్రభా. ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న వారందరి పక్షం నీ కార్యములను జరిగించండి. ఎవరు ఏ అవసరతలు ఉన్నారో వారందరి అవసరతలు తీర్చండి ప్రభా. వారి పక్షమున మీరే మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి తండ్రి. మరలా మేమందరం కలిసి నీ చిత్తమైతే మరలా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు సమయం దయచేయమని. నీ బిడ్డల జీవితాల్లో ఆత్మీయమైనటువంటి మేల్కొల్పు కొరకు ఈ మాటలను వినటానికి, ఇంకా అనేక మంది సేవకుల ద్వారా ప్రకటించబడుతున్న అనేక ఆత్మీయ విషయాలు విని ప్రభా, ధ్యానిస్తూ ప్రభా, వారి జీవితాలను బలపరుచుకుంటూ ప్రార్థనలు, వాక్యంలో నేను స్తుతించటంలో అన్ని విషయాల్లో కూడా ప్రభా పట్టుదల కలిగి ఆసక్తితో ఉండడానికి సహాయం దయచేయమని. నీ పాదాల చెంత చేరిన మా అందరికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ప్రతిమాలు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.